మరణం లేనిది అమ్మతనమని, సృష్టికి ప్రతిసృష్టి చేసేది మాతృదేవత అని పలువురు వక్తలు కొనియాడారు. మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ రచయిత్రి సింహాద్రి జ్యోతిర్మయి వ్రాసిన అమ్మ పాటను గాయకుడు నూకతోటి శరత్బాబు పాడగా సంగీత దర్శకులు వెస్లీ సంగీతాన్ని అందజేశారు. ఈ అమ్మ పాటను ఒంగోలు సంతపేటలోని మెడికల్ హాల్లో ఎల్ఈడి స్క్రీన్పై జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఏపీడీ కాత్యాయనిదేవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ జాలాది మణిబాబు ప్రసంగిస్తూ, ఈ సృష్టిలో అమ్మకు మించిన దైవం లేదని, మాతృ దినోత్సవం రోజున అమ్మను గుర్తుంచుకోవటం హాస్యాస్పదమని, ప్రతిరోజు మాతృ దినోత్సవమని చెప్పారు. మాతృ దినోత్సవం రోజున అమ్మకు ప్రేమ శుభాకాంక్షలు తెలియచేయటం కాదని, జన్మనిచ్చిన అమ్మను కన్నీరు పెట్టకుండా చూసుకోవటమే నిజమైన మాతృ దినోత్సవం అని పేర్కొన్నారు. 10 మంది సంతానాన్ని ఒంటి చేత్తో సాకి ప్రయోజకులు చేసిన అమ్మలను అనాథాశ్రమంలోకి చేర్పిస్తున్న నేటి యువత రేపు తమకు అటువంటి దుస్థితి రాదని చెప్పగలరా అని నవ్యాంధ్ర రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తేళ్ల అరుణ ప్రశ్నించారు. తల్లిదండ్రులను మర్చిపోతున్న నేటి తరం ఆలోచించాల్సిన అవసరం ఉందని, కంటికి రెప్పగా కాపాడిన తల్లిదండ్రులను ఆకలితో పస్తులు పెట్టకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాతృ దినోత్సవం రోజు ఒక మంచి పాటను అందజేసిన నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, కుర్రా ప్రసాద్ బాబు, బొమ్మరిల్లు నిర్వాహకులు రాజ్యలక్ష్మి, కొల్లా మధు, పద్మ, మారెళ్ల సుబ్బారావు, రాజేశ్వరి, కుమ్మి రమణయ్య, రాజేశ్వరి, నూకతోటి శ్రీదేవి, కంకణాల ఆంజనేయులు, ఏజే సొల్యూషన్స్ ప్రియా, రెడ్ క్రాస్ మహిళా విభాగం ప్రతినిధులు శ్రీదేవి, సుజాత, బేరం అరుణ, మాజీ ఎంపీపీ నాళం నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. లేకపోతే సోషల్ మీడియాలో ఏ విభాగం చూసినా సరే సింహాద్రి జ్యోతిర్మయి అంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఒక రచయిత్రిగా ఆమె ఒక స్థానాన్ని తను నిలబెట్టుకుంది. తన గురించి ముఖ్యంగా చెప్పాలి అని చెప్పారంటే తనని ఫస్ట్ నేను ఎక్కడైనా పరిచయం చేసేది ఆమె నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం, అంటే నరసం అంటాం షార్ట్ ఫామ్లో. నరసానికి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. ఇది మేము నరసం ప్రారంభించి దగ్గర 2017లో కదా మనం ప్రారంభించింది. 2017లో ప్రారంభించాం. అంటే ఇప్పటికీ 8 సంవత్సరాలు దగ్గర అవుతుంది. 7 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నరసం సాధించినటువంటి అన్ని విజయాల్లో నాకు కుడి చేయిలాగా, రైట్ హ్యాండ్ లాగా ఉండి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం తనదంటూ ఒక అస్తిత్వం నిలబెట్టుకుంది అని చెప్పానంటే అచ్చంగా ఇది ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఏర్పడినటువంటి ఉమెన్ రైటర్స్ ఫోరం అది నిలబెట్టుకుంది అని చెప్పానంటే దానికి నాకు వెన్నుపూసలాగా రైట్ హ్యాండ్ లాగా నిలబడింది సింహాద్రి జ్యోతిర్మయి. మీ ఇద్దరు స్నేహితులంగా ఒక రకంగా చెప్పాలంటే సోల్మేట్స్ అంటారు. బహుశా లేడీస్లో కూడా అలాంటి ఏదైనా ఆత్మిక బంధం ఉంది అంటే మాకు రచయిత్రిగా ఒక స్నేహితురాలిగా ఎందుకంటే తనలో చాలా కోణాలు ఉన్నాయి. అక్క అయిన వాళ్ళకి అక్క అవుతుంది, స్నేహితులైన వాళ్ళకి మంచి స్నేహితురాలు అవుతుంది, ఒక మంచి తల్లి, ఒక మంచి భార్య, ఒక మంచి సామాజిక కార్యకర్త, ఒక మంచి ప్రకృతి ఆరాధకురాలు. తను చాలా సున్నితమైన మనిషి. అదే సందర్భంలో ఒక మంచి ఉపాధ్యాయుని. అలాగే ఎవరిని నొప్పించకుండా ఎప్పుడు నవ్విస్తూ తనున్నది అని చెప్పానంటే ఆ సభ ఎలా ఉంటుంది అని చెప్పండి ఇప్పుడు తను మాట్లాడిందంటే చాలా లైవ్లీగా అయిపోతుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నటువంటి చాలా రేర్, చాలా అరుదైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మహిళ. నాకు ఇన్నేళ్ళు, నా 43 సంవత్సరాల సుదీర్ఘమైన నా ప్రయాణంలో చాలామంది స్త్రీలు నా దగ్గరికి వచ్చారు. నేను ఎంతోమంది నాకు ఆత్మీయులు ఉన్నారు. అయినప్పటికీ కూడా నాకు ఆత్మీయంగా ఈరోజు ఒక ఏదైనా పంచుకోగలిగినటువంటి ఒక మిత్రురాలిగా, ఒక రచయిత్రిగా తన ప్రభావం నా మీద చాలా ఉంది. అటువంటి ఆమె శరత్ తన పాట నిజంగానే పాటలు ఇప్పుడు రాసి ప్రతి పాటకి ఒక బాణీ కట్టించి ఈ పాట అద్భుతంగా వచ్చేట్టు చేసింది శరత్. తను మంచి కవిత్వం రాస్తుంది. అదే సందర్భంలో అంతకుముందు కూడా పాటలు రాసింది, పెళ్లి పాటలని. ఆమె చాలా మన జరిగే పెళ్లి తంతు మీద చాలా సరళమైనటువంటి భాషలో అందమైనటువంటి పాటలు రాసింది ఆమె. అయితే అవన్నీ ప్రచురణకు నోచుకోలే. వాస్తవానికి చాలా రాసింది. గేయ రామాయణం అని, రామాయణాన్ని గేయంలో రాసింది, గేయాలుగా రాసింది, గేయ రామాయణం రాసింది. అందువల్ల ఏంటంటే కాకపోతే అవన్నీ అంత మట్టుకే ఉండిపోయాయి. ఆ గేయ తన పుస్తకం మట్టుకే అవి ఆగిపోయాయి.
కానీ శరత్ చేసింది ఏంటంటే అలా కాదక్క, నువ్వు ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ఈ సిచ్యువేషన్స్లో వచ్చే సందర్భానుసారంగా నువ్వు పాటలు రాయి, అవి నువ్వు చాలా బాగా రాస్తావు, నువ్వు అచ్చం కవిత్వ నువ్వు పోయిటర్స్వే కాదు, నువ్వు మంచిగా ఇది కూడా. ఎందుకంటే పాటలు రాసేవాళ్ళు మహిళల్లో చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి నువ్వు గేయ రచయిత్రిగా నీలో ఆ టాలెంట్ ఉంది, ఆ ఫైర్ ఉంది, నువ్వు అది రాయి అని చెప్పనేసి జ్యోతిని బాగానే వెంటబడ్డాడు. ఇంకా అమ్మాయి మొదలుపెట్టింది, తను మొదలుపెట్టిందంటే నేను చెప్పాల్సిన పని లేదు. ఇంకా అది ఆ పాట కవిత్వమే పాట రూపంలో వచ్చేస్తుంది. చాలా పొయిటిక్గా ఉంటుంది తన పాటలు కూడా. అలా రాసినటువంటి పాటల్లో మణిపూర్ ఘటన మీ అందరూ అప్పటి నుంచి నాకు స్నేహితులు అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఎలా అవుతారంటే నా యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోతారు. ఈ అమ్మ పాట నేను రాసి 2009లో ఈ ఊరు వచ్చిన కొత్తలో రాశాను ఆ పాట. మేము ఒంగోలు వచ్చింది 2009లో. అప్పుడు రాశాను ఈ పాట. రాసినప్పుడు మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఏదో ట్యూన్లు కట్టుకుని పాడుకుంటూ అట్లాగా చేసాము. తర్వాత శరత్ పరిచయం అయిన తర్వాత ఆ పాటని మొదటిసారి తనకు పెట్టినప్పుడు విని అక్క చాలా అద్భుతంగా ఉంది ఈ పాటకి మంచి ట్యూను అది చేసి పాడితే చాలా బాగుంటుంది అని చెప్పి అన్నాడు. నిజానికి ఈ పాట ఈ రూపంగా రావాలని నాకంటే ఎక్కువ శరతే చాలా అనుకున్నాడు, చాలా ప్రయత్నం చేశాడు అనమాట. ఎలాగైనా కానీ మంచి ఈ పాటకి గుర్తింపు తీసుకురావాలి అని చెప్పి ప్రతి సభలో కూడా ఆ పాటను తను పాడతాడు. ఏ సభ జరిగినప్పటికీ కూడా అక్క ఈరోజు మీ పాట ఇంతకుముందు అక్క అనేవాడు, ఇప్పుడు నా పొజిషన్ మార్చి అమ్మ అంటున్నాడు. చాలా కాలం అక్క అనేవాడు. నిజంగా శరత్ని చూస్తే అట్లాగే మాకు ఒక చిన్న పిల్లడిని చూసినటువంటి ఫీలింగే వస్తుంది. తనకి కాలేజీలో చదువుతూ ఉద్యోగం వచ్చిన ఆడపిల్ల ఉన్నా కానీ మాకు ఇంకా పసిపిల్లలాగే అనిపిస్తాడు. అలా అల్లరి చేస్తూ మేము కర్నూలు అటు చాలా చోట్లకి వెళ్ళాము. అల్లరి చేస్తూ చిన్నపిల్లాడే అయిపోయి చాలా హాయిగా మాకు ఆనందం కలిగిస్తాడు. సొంత బిడ్డని చూసినటువంటి ఫీలింగ్ వస్తుంది తను చూస్తే. అమ్మ మీరు పాటలు బాగా రాస్తారమ్మా, మీరు ఊరికే కవితలకే పరిచయం కావద్దు, పాటలు అంటే నేను సాధారణంగా ఎక్కువ శాతం భక్తి పాటలు లేకుంటే ఇదిగో మేడం గారు చెప్పినట్టు పెళ్లి పాటలు ఇలాంటివేవో అన్నీ రాశాను, చాలా పాటలే రాశాను, లలిత గీతాలు అట్లా. కానీ ఈ సామాజిక ఇవి ఉన్నటువంటివి అటువంటివన్నీ కూడా పెద్ద అటువైపు దృష్టి పోలేదు నాకు. అయితే శరత్ ఏ సందర్భం వచ్చిన అమ్మ ఈ సందర్భంలో మణిపూర్ దుర్ఘటన జరిగినప్పుడు అమ్మ ఈ సంఘటన మీద మీరు స్పందించకపోతే ఎట్లాగా, మీరు పాట రాయండి అంటే అప్పటికప్పుడు కూర్చుని నేను ఒక 2 గంటల్లో ఆ పాటను రాశాను. అలాగే అంబేద్కర్ మీద రాసినటువంటి పాట కానీ, కరోనా నేపథ్యంలో రాసినటువంటి పాట కానీ, ప్రతి పాటని కూడా తనంతట తానే శ్రద్ధ తీసుకుని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఆ పాటలన్నింటినీ కూడా ఏ తిప్పలు పడేవాడు ఇలా సభకు నన్ను పిలవటమే కానీ ఎందులో కూడా నా ప్రమేయం ఏ లేదు, నేను పాట రాసివ్వటమే. దాని గురించి అంత ప్రయత్నం తనే చేసేవాడు. చక్కని స్వర రచన చేసుకుని చాలా ప్రాక్టీస్ చేసి పాడి ఆ పాటను జనాల్లోకి తీసుకెళ్ళటం అనేటువంటిది చేస్తూ ఉంటాడు. అంత మంచి గాయకుడు నా పాటని అలాగా అభిమానించడం అనేటువంటిది నాకు చాలా ఆనందం కలిగేటువంటి విషయం. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, పాట ఒక కవయిత్రి అంటే కవి రాసినప్పుడు మొదటి అక్షరం ఆ అంటే అమ్మ. అమ్మ అనేది ఒక అనిర్వచనీయమైన శబ్దం. అమ్మ గురించి చెప్పాలంటే మా అమ్మ గురించి నేను చెప్పాలంటే నాకు తొలి రూమ్ ఇచ్చింది మా అమ్మ గర్భం. నాకు ఆకలైతే రెస్టారెంట్ అయింది మా అమ్మ స్తన్యం. నా కాలకృత్యాలు తీర్చుకోవటానికి వేదిక అయింది మా అమ్మ ఒడి. ఆ ఒడే నా తొలి బడి. మా అమ్మ నా తొలి గురువు, నా తొలి వైద్యురాలు. అంతేకాకుండా నా మొట్టమొదటి వాహనం మా అమ్మ వీపు. అమ్మతనాన్ని మా అమ్మలో నేను చూడలేకపోయాను. కారణం నేను పసివాడిని. నా భార్యలో కూడా నేను చూడలేకపోయాను. బాధ్యతలతో అన్ని సమకూరుస్తూ నేను బిజీగా ఉండటం వలన
2 సందర్భాల్లో ప్రసవ వేదన పడుతున్నప్పుడు నేను అక్కడ ఉండలేకపోయాను. కారణం ఉద్యోగరీత్యా. అయితే నా కూతురు అమ్మైంది ఈ మధ్య. ఆ క్షణంలో అసలు అమ్మతనం అంటే ఏందో నా కూతురుని చూస్తే నాకు తెలుస్తుంది. నా కూతురు డాక్టరే, జ్యోతిర్మయ మేడంకి ప్రియ శిష్యురాలు. తను గర్భవతి అని తెలిసి తెలియకుండా, ఇంతకు ముందు మనం చూసిన దాంట్లో యూరిన్ బ్లడ్ కలర్ టెస్ట్ 2 గీతలు వచ్చాయి కదా, ఒక గీత లైట్గా వచ్చినప్పుడు తల్లడిల్లిపోయింది. తర్వాత స్కాన్ చేసినప్పుడు అంత క్లియర్గా లేదని ఊర్లో అక్కడ చెప్పారంట. ఒకరోజు స్పాటింగ్ వస్తే కన్నీళ్ళ పర్యంతమైంది. నేను వెళ్ళి స్కాన్ చేసిన తర్వాత శాక్ బాగానే ఉందమ్మా, కంగారు పడొద్దని చెప్పిన తర్వాత ఊపిరి పీల్చుకుంది. అలా పెరిగిన బిడ్డ కాన్పు సమయానికి వచ్చేటప్పటికి తనకన్నా నేను ఎక్కువ టెన్షన్ పడ్డాను. నార్మల్ డెలివరీ చేయాలా, తల్లి బిడ్డ సురక్షితంగా ఉంటారా? తన ఫీలింగ్స్ అయితే ఒకటే, నేను ఒక బిడ్డకు జన్మనివ్వాలి అంతే. అది నార్మలా సిజేరియనా తనకి సంబంధం లేదు. లాస్ట్ మినిట్లో డెసిషన్ తీసుకొని అమ్మ సిజేరియన్కి వెళ్దామంటే చిరునవ్వుతో ఆహ్వానించింది. సిజేరియన్ చేసిన తర్వాత ఆ బిడ్డను అలాగే తీసి బొడ్డుతాడు కట్ చేయకముందే తనకు చూపించినప్పుడు ఆ బాధలో కూడా చిరునవ్వుతో ఆహ్వానించింది. ఇక్కడ మనం పాటలో చూచాం, వికారాలు, ఏవిళ్ళు అంటారు, మార్నింగ్ సిక్నెస్. ఎంత వికారం అంటే నీళ్లు తాగినా కూడా వామిట్ చేసుకునేది. ఆ కారణంగానే ఎండి సీట్ వస్తే కూడా ఛాయం చేయలేదు, ముందు ఆరోగ్యం ముఖ్యమని. అంత 5 నెలల సగం నిండేంత వరకు ఆహారాన్ని తీసుకోలేకపోయింది. అలా తన బిడ్డ కోసం తను తాపత్రయపడుతూ ఇప్పుడు ప్రసవించిన ఆవిడ అందరూ అత్త కోడలు అంటే సినిమాలో సూర్యకాంతం, ఇంకా కోడలు అంటే ఇంకా చాలా చాలా క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళని చెప్పుకుంటారు. కానీ మా మధ్య అలా ఎప్పుడు ఏమీ లేదు. మాది ప్రేమ వివాహం అయినప్పటికీ ఆమె నన్ను చాలా ప్రేమించింది. ఇంటికి వచ్చిన దగ్గర అంటే నేను వర్కింగ్ ఉమెన్ కాబట్టి ఇంటికి రాగానే మనం ఏం కోరుకుంటాం, కొంచెం జాలి కోరుకుంటాం. జాలి చూపిస్తే చాలు, మనకేం మంచినీళ్ళు కూడా ఇవ్వక్కర్లేదని. మేము వచ్చిన దాకా మా ఇంటి అరుగు మీదే కూర్చుంటుందా అంటే ఆమె గురించి చెప్పాలంటే నాకు ఎమోషన్ అవుతున్నాను. నేను వచ్చిన తర్వాత శ్రీదేవి చాలా కష్టపడి వచ్చింది అనే మాట అనిద్ది. అది నాకు ఎంత రిలీఫ్ ఇస్తుందంటే నేను ఆ రోజు ఉదయం చేసిన వర్క్ అంతా మర్చిపోతాను. పైగా నా పిల్లల్ని నేను అసలు సరిగ్గా చూడలేదండి. నేను అసలు మదర్ క్యారెక్టర్కి వాళ్ళకి సూట్ అవ్వను. ఎందుకంటే నేను పిల్లలు 4 నెలల్లోనే ఆమెకి ఇచ్చేసాను. ఇద్దరిని ఇచ్చేసి నేను జాబ్కి వెళ్ళిపోయాను. నేను బయటకు వెళ్ళేటప్పటికి వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, లేవరు. మళ్ళీ నేను వర్క్ ముగించుకొని వచ్చేసరికి నిద్రపోతూ ఉంటారు. ఉదయం ఎంత ఫ్రెష్గా ఉంటారో నైట్ అంత ఫ్రెష్గా ఉంటారు. ఈవెన్ బొట్టు పెట్టే దగ్గర కూడా ఆవిడ చాలా కేర్గా పిల్లలకి గుండ్రంగా రాకపోతే ఎన్నిసార్లు అయినా చెరిపేసిద్ది. ఆ పిల్లల మొహాలను అంత చక్కగా నీట్గా ఉంచిద్ది. వాళ్ళకి ఫుడ్ ఇవ్వడంలో కానీ నేను అసలు ఎప్పుడు అంత కేర్ తీసుకోలేదు. అంటే నేను అంత ధైర్యంగా ఉంటాను, నేను ఫోన్ కూడా చేయను బయటకు వెళ్ళానంటే. నేను ఇంటికి వచ్చే వరకు ఆమె చాలా బాగా నా పిల్లల్ని బాగా చూసుకుంది. ఇంకా మా ఆయన గారి గురించి చెప్పాలంటే ఆమెకి 4 సంవత్సరాలు సర్వీస్ చేశాడు ఈయన. ఆమెకి ఈయన మదర్ అయ్యాడు. అన్నీ ఆమె 4 సంవత్సరాలు మంచంలో ఉంది. తనే చేసేవాడు. స్నానం దగ్గర నుంచి, ఫుడ్ పెట్టడం దగ్గర నుంచి, హెయిర్ కటింగ్ చేశాను నేనే. జడలు వేయడం తనకి ఇబ్బంది అవుద్దని ఒకరోజు ఏం చేశానంటే మొత్తం హెయిర్ కటింగ్ బాబీ హెయిర్ వేసాను అనమాట. ఆమెకి నెల క్రాఫ్ వేసేదాన్ని. అట్లా నీట్గా ఆమె దగ్గరికి వెళ్తే అదొక రిఫ్రెషన్. ఆమెకి నెయ్యి వేసి అన్నం కలిపి నోట్లో ముద్దలు పెట్టేవాడు. ఎలా ఉందని ఆమెను అడిగేవాడు. ఆమె ఇలా అనేది, మాట చెప్పేది కాదు. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను చూసుకునేదాన్ని. కానీ ఒక మదర్ అయిన కొడుకుని ఈయన్నే చూస్తున్నాను. నేను అతనికి డైరెక్ట్గా చెప్పలేను, ఎప్పుడు చెప్పేదాన్ని కాదు, నా మనసులో అనుకుంటుండేదాన్ని ఇలాంటి కొడుకు ఒక తల్లికి ఉండాలి.
వచ్చేసరికి నాకు అన్ని నాకు అంటే పాజిటివ్ ఇంకా మాట్లాడేది ఆ రెండో యాంగిల్ కూడా చూపించారు అన్నట్టు. నిజంగా అండి, అంటే నేను మాట్లాడాలని ఉంది కానీ నా వల్ల కాదు. ఇక మేము నలుగురు అన్నాము. ఎప్పుడు ఆ గురించి నేను ఎప్పుడు అంటే ఈ మదర్స్ డే పాటలు చేస్తుంటాను, కానీ గొప్ప వ్యక్తి అండి నిజంగా. ప్రతి తల్లులు కొడుకులకు సంబంధించి గొప్పవాళ్ళే, కానీ నా జీవితంలో ఎప్పుడు మా అమ్మ గొప్పవాళ్ళ కొట్టల. లాస్ట్లో ఒక మాట అన్నది, 4 ఏళ్ళు మనసాన ఉన్నప్పుడు అంది, చేయించుకుంటా సర్వీస్ చేయించుకుంటా. నీకు అర్థంగా ఉండరా, నేను చనిపోతే బాగుండరా, తట్టుకోలేకపోయాం. మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ ఆమెని స్నానం చేయించేటప్పుడు అనేది ఆ మాట, నేను నీకు అర్థం వచ్చాను రా, పక్కన చచ్చిపోతే బాగుండాలి. చివరికి అదే జరిగింది. నేను వైజాగ్ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు నేను లేకుండానే మా అమ్మ చనిపోయింది. అది నాకు ఇప్పటికీ మెలిపెడతా ఉంటాను. నేను లేకుండా మా అమ్మ చనిపోయింది. సో అమ్మలు అనేవాళ్ళు నిజంగా త్యాగమూర్తులు. ఈరోజు ఈ పాట ఆవిష్కరణ కోసం మీరందరూ వచ్చి పాటని ఆశీర్వదించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎమోషన్ అయిపోతున్నాను, ఇంకా మాట్లాడితే ఇంకా బరస్ట్ అయిపోతానేమని అనుకుంటూ, నేను పాటలు అయితే పాడతాను కానీ మీటింగులు అనర్గళంగా మాట్లాడాను. సో 10 మందిని కన్న తల్లిని వంతుల వారీగా వేసుకుంటారు చూడు. ఒక నెల నేను పెంచుతాను, ఒక నెల నేను పెంచుతాను. సేమ్ అదే సిచ్యువేషన్ వాళ్ళకు వస్తే అప్పుడు తెలుస్తుంది. 10 మందిని 12 మందిని కన్న తల్లులు, వాళ్ళని ప్రయోజకులు చేసిన తల్లులు భారం అయ్యి ఈరోజు అనాథాశ్రమాల్లో ఉంటుంటే నేను ప్రత్యక్షంగా చూసిన సంఘటన, కన్న తల్లిని బతికుండంగా శ్మశానాల్లో వేసిన సంఘటన, రిమ్స్ దగ్గర వదిలిపెట్టాడు, పౌరున వర్షం పడుతుంది. అటువంటి సన్నివేశాలు చాలా దుర్మార్గమైన సన్నివేశాలు ఉన్నాయి. ఇక అటువంటి తల్లులు ఓపిక పెట్టుకొని ఓపికగా ఉండే తల్లులు ఎంత కఠినాత్మురాలైన కొడుకుల దగ్గరకు వచ్చేటప్పటికి వాడు త్యాగమూర్తులైపోతారు. సో ఈరోజు మాతృదినోత్సవం సందర్భంగా ఆ త్యాగమూర్తులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఈరోజు ఈ ఇద్దరిని సన్మానించుకోవాలనుకుంటున్నాను. మన కొమ్మి రమణయ్య రాజేశ్వరి గారిని ఎందుకంటే సన్మానం చేసుకుంటున్న వాళ్ళు ఎక్కువ ఎంతో మందికి, అనాథలకి, అభాగ్యులకి అండదండగా ఉంటూ ప్రతి ఏడాది బాబు వచ్చాడు. ఈరోజు అమెరికా నుంచి వచ్చాడు కదా, మీరు వచ్చి రమణయ్య అన్నని రమణయ్య అన్న రాజేశ్వరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చుంటాం. వాళ్ళు ఎంతో మందికి సర్వీస్ కార్యక్రమాలు
పడిన వేళ వికారాలు సహిస్తుంది. కాలి మెడను పడగానే తల్లి కాగ తప్పిస్తుంది. కడుపున నువ్వు పడిన వేళ వికారాలు సహిస్తుంది. తనువు భారమవుతున్నా తనకు ముప్పు పొంచి ఉన్నా, తనువు భారమవుతున్నా తనకు ముప్పు పొంచి ఉన్నా, నిండు నెలను మోస్తుంది నీకు పురుడు పోస్తుంది. నిండు నెలను మోస్తుంది నీకు పురుడు పోస్తుంది. నీకు పురుడు పోస్తుంది. అమ్మ ఇంటి వేలుపురా ఆలయాల దేవత. పేగు తెంచి ప్రాణమిచ్చి ప్రేమ కవచమేస్తుంది. అమ్మ పాల అమృతాన ఆయువుని పోస్తుంది. పేగు తెంచి ప్రాణమిచ్చి ప్రేమ కవచమేస్తుంది. అమ్మ పాల అమృతాన ఆయువుని పోస్తుంది. నిద్ర సుఖములెరుగక కంటి పాప తీరుగా, నిద్ర సుఖములెరుగక కంటి పాప తీరుగా, కాచుకొని పెంచుతుంది కడుపు తీపి పంచుతుంది. కాచుకొని పెంచుతుంది కడుపు తీపి పంచుతుంది. కడుపు తీపి పంచుతుంది. అమ్మాయి వేలుపురా ఆలయాల దేవత. ఉయ్యాలగా ఒడిని చేసి ఊసులెన్ను నేర్పుతుంది. అనుభవాలు పాఠంగా ప్రపంచాన్ని చూపుతుంది. ఉయ్యాలగా ఒడిని చేసి ఊసులన్నీ నేర్పుతుంది. అనుభవాలు పాఠంగా ప్రపంచాన్ని చూపుతుంది. కష్టమంతా తనదిగా సుఖమంతా నీదిగా, కష్టమంతా తనదిగా సుఖమంతా నీదిగా, కడుపులోన దాస్తుంది భవిత బాట వేస్తుంది. కడుపులోన దాస్తుంది భవిత బాట వేస్తుంది. భవిత బాట వేస్తుంది. అమ్మ ఇంటి వేలుపురా ఆలయాల దేవతరా.
మాట నెరవేరుస్తుంది. నీ పిల్లలను తిమ్మేసి నీ చల్లని బ్రతుకు చూసి, నీ పిల్లలను తిమ్మేసి నీ చల్లని బ్రతుకు చూసి